వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో డిఎస్పీల పదోన్నతుల విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. డిఎస్పీలని అదనపు ఎస్పీలుగా ప్రమోషన్లు చేసే విషయంలో డిలే చేస్తున్నారు. ఈ డిలేకి కారణం డీజీపీ గారి వైఖరే. ఆయన రాజ్యలక్ష్మినే కాదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలని ఈ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న డిఎస్పీలతో వ్యాఖ్యానించారు. ఆయనకు లంచాలు ఇవ్వకపోవటం మూలంగానే ఇది పెండింగ్లో పెట్టారన్నట్టుగా సాక్షిలో కథనం రాశారండి. ఫస్ట్ పేజీలో రాశారు 3 రోజుల క్రితం. ప్రమోషన్ల కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్ జాబితాను కూడా ఖరారు చేసింది. ఆగస్టు 31తో ఆ ప్యానెల్ గడువు కూడా ముగిసింది. ఇంకా ఫైనలైజ్ చేయలేదు ప్రమోషన్లని. డైరెక్ట్గా డీజీపీ గారే దానికి కారణం అన్నట్టుగా అందులో రాశారు. ఆయన ప్రమోషన్లకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోవడం మూలంగానే ప్రమోషన్లను పెండింగ్లో పెట్టారని రాశారు. యాక్చువల్గా డిఎస్పీల సీనియారిటీ జాబితాలు 2025 ఆగస్టులో తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఆగస్టు 25న ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ఆధారంగా అర్హులైన డిఎస్పీ స్థాయి అధికారుల వివరాలు సేకరించి మళ్ళీ ప్రభుత్వానికే ప్రతిపాదనలు పంపిస్తారు. ఆ ప్రతిపాదనల ఆధారంగా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ప్యానెల్ తయారు చేస్తుంది. అయితే ప్యానెల్ తయారు కాకుండానే ప్యానెల్ గడువు ముగిసిందని రాశారు. సాక్షిలో డీజీపీ మీద పనిగట్టుకుని ఆధారాలు లేని వార్తలు రాశారు. ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సాక్షి మీద. ఇంతో సాక్షి ఎడిటర్ మీద, అది రాసిన రిపోర్టర్ మీద, ఆ వార్త రాసిన రిపోర్టర్ మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. అయితే 2 రోజులుగా సాక్షి మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జర్నలిస్టుల మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని హడావిడి చేస్తుంది సాక్షి పత్రిక, సాక్షి మీడియా, సాక్షి టీవీ కూడా. సాక్షి ఎడిటర్ ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు చేశారు, సాక్షి కార్యాలయంలో తనిఖీలు చేశారు, ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని కథనాలు రాసుకుంటున్నారు. వాస్తవానికి పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉండగా కొన్ని ఛానల్స్ ఆంధ్రప్రదేశ్లో రాకుండా చేశాడు, పత్రికల మీద కేసులు పెట్టించాడు. అసలు ఆయన గద్దెనెక్కిన 5 నెలల్లోనే ఒక జీవో తీసుకొచ్చాడు. ఆధారాలు లేని వార్తలు ప్రచురించిన, అసత్య ప్రచారాలు చేసిన పత్రికల మీద, ఆ వార్తలు రాసిన విలేకరుల మీద కేసులు పెట్టాలని జీవో తీసుకొచ్చాడు ఆయన. దీని మీద అప్పట్లో పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి జీవో ఒకదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో వెనక్కి తగ్గాడు. అంటే పత్రికా స్వేచ్ఛని అడుగడుగున అడ్డుకుంది వీళ్ళే. విమర్శలను తట్టుకోలేకపోవడం అన్నది వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ హయాంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్ట్ పెట్టినా కూడా అరెస్టులు చేశారు, కేసులు పెట్టి వేధించారు, 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు. అప్పటితో పోలిస్తే పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. కాకపోతే ఈ సాక్షి ఏంటంటే గతంలో కూడా ఇలాంటి తప్పుడు కథనాలు చాలా రాసింది. అమరావతి మునిగిపోయిందని రాసింది, వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపించాడని రాసింది, చాలా ఇలాంటి అసత్య వార్తలు చాలా రాసింది. వివేక హత్య కేసు అయితే ఘోరం, నారాసుర రక్త చరిత్ర అని ఫస్ట్ పేజీలో బ్యానర్లు పెట్టి రాశారు. చివరికి దారుణం ఏంటంటే సిబిఐ విచారణలో జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వరుస అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరో బాబాయ్ భాస్కర్ రెడ్డి వీళ్ళే నిందితులని తేల్చారు. నిందితులను తేల్చిన తర్వాత కూడా చంద్రబాబు మీద మేము తప్పుడు కథనాలు ప్రచురించాము, దానికి క్షమాపణ కోరుతున్నామనో లేదంటే ఆ వార్తలకు సవరణ వేస్తున్నామని కూడా ఏనాడు కూడా సాక్షి పశ్చాత్తాపడలేదు. పత్రికా విలువలు ఎక్కడా పాటించలేదు. అలాంటి నీచమైన చరిత్ర సాక్షిది. అలాగే ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు, తప్పుడు అసత్య వార్తలు, ఆధారాలు లేని వార్తలు రాస్తానే ఉన్నారు, వైఖరి మార్చుకోలేదు. ఇప్పుడు డీజీపీని టార్గెట్ చేయటం ఎందుకంటే డీజీపీ 5 ఏళ్ళు జగన్ పాలనలో అక్రమాలు చేసిన వాళ్ళ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కేసులు పెడుతున్నారు. తప్పుడు పనులు చేసినా ఇప్పుడు చేస్తున్న వైసీపీ నేతల విషయంలో కూడా కఠినంగా ఉంటున్నారు, కేసులు పెట్టిస్తున్నారు. గతంలో ద్వారకా తిరుమలరావు చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. కానీ హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా వచ్చిన తర్వాత అధికారులు కూడా వేగంగా స్పందిస్తున్నారు. తప్పుడు పనులు చేసిన వైసీపీ వాళ్ళని కటకటాల వెనక తోసేస్తున్నారు. అందుకే వీళ్ళకి ఇబ్బందికరంగా మారి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఆధారాలు లేని ఇలాంటి కథనాలు రాసి ఆయన బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.